ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏదైనా పెద్ద సినిమా లాంఛనంగా మొదలుపెట్టి రెగ్యులర్ షూటింగ్ లోకి రాలేదంటే క్యాన్సిల్ అనే ముద్ర పడిపోతుంది. బడ్జెట్ ఎక్కువై ఆపేశారన్న వార్తను విజయ్ దేవరకొండ నిర్మాత ఖండించాల్సి వచ్చింది. ఇంతకీ క్యాన్సిల్ పుకార్లు ఏ సినిమా గురించి? వాచ్ ది స్టోరీ. డిజిటల్ రైట్స్ రూపంలో వస్తున్న కోట్లు చూసి హీరోలు రెమ్యునరేషన్ పెంచేశారు. బడ్జెట్ పెరిగిపోయింది. ఓటీటీ రైట్స్ తగ్గిపోవడంతో బడ్జెట్ ఎక్కువైన నిర్మాతలు లబోదిబో అంటున్నారు. సెట్స్ పైకి రావాల్సిన సినిమాలు ముందుకు వెళ్లాలా లేదా అన్న కన్ఫ్యూజన్ లో పడ్డాయి. నాని తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి సినిమా, రవితేజ గోపిచంద్ మలినేని ప్రాజెక్ట్ ఇలాగే క్యాన్సిల్ అయ్యాయి. జెర్సీ తీసిన గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ తో సినిమా ప్లాన్ చేసినా కుదరలేదు. ఎట్టకేలకి ఇదే కథని విజయ్ దేవరకొండతో ఓకే చేయించుకొని లాంఛనంగా మొదలు పెట్టాడు. సినిమా మొదలై 8 నెలలు కావస్తున్నా సినిమా గురించి ఊసేలేదు. భారీ బడ్జెట్ కారణంగా వర్కౌట్ కాదని, దీంతో నిర్మాతలే వెనక్కి తగ్గారన్న వార్త స్ప్రెడ్ అవుతోంది. రౌడీ హీరో గౌతమ్ తిన్ననూరి మూవీ అటకెక్కలేదని, మార్చ్ లో షూటింగ్ మొదలవుతుంది అని పిఆర్ టీం తెలిపింది. విజయ్ నటిస్తోన్న ఫ్యామిలీ స్టార్ పూర్తయితే గానీ గౌతమ్ తిన్ననూరి మూవీలో జాయిన్ కాలేడని స్పష్టం చేశారు. ఓటీటీ రేట్లు తగ్గినా, బడ్జెట్ పెరిగినా విజయ్ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ మాత్రం క్యాన్సిల్ కాలేదన్న క్లారిటీ వచ్చేసింది.